ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయం కళ్యాణ మహోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 11వ తేదీన గోపయ్య తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఇందుకు గాను అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సమీక్షించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. నిత్య శ్రేయస్సు నిత్య మంగళాని భవంతు. ప్రధానంగా అమ్మవారి కళ్యాణం నిర్వహించే వేదిక నిర్మాణం, బారికేడింగ్ ప్రతిష్టాత్మకంగా చేయాలని దేవాలయ అధికారులకు సూచించారు. 500 మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల సాంకేతికత ఉపయోగించుకుని తిరునాళ్ల మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టాత్మకమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సిపి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రోక్షణ కోసం 3 days హోమం చేస్తారు సార్. కళ్యాణ రోజున తీసేస్తారు. ఫిబ్రవరి 11వ తారీఖున గోపయ్య తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతున్న సందర్భంగా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈఓ గారు, అదేవిధంగా ఈఈ గారు అందరూ కూడా ఒకసారి పరిశీలించి ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించి కొంత బ్యారికేడింగ్ కావచ్చు, లేదంటే స్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎప్పటికంటే కూడా విభిన్నంగా ఘనంగా ఉత్సవాలు జరపమని చెప్పడం జరిగింది. ఏసీపీ నందిగామ, అదేవిధంగా ఇన్స్పెక్టర్ జగ్గపేట, నందిగామ సబ్ డివిజన్, మైలవరం సబ్ డివిజన్ కోర్ట్స్ అంతా కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లలో దాదాపు 500 మంది సిబ్బంది ఈ ఏర్పాట్లని పర్యవేక్షిస్తారు. ఈసారి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, అదేవిధంగా కొంత భక్తులు అలజడి లేకుండా చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. మనకి ఈసారి ప్రతిసారి కంటే కూడా భిన్నంగా మనకి డ్రోన్స్ ఉన్నాయి, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఉన్నాయి. టెక్నాలజీని గట్టిగా ఉపయోగించుకుంటూ మరి బందోబస్తుని బాగా చేసి ప్రజల మన్నలని, అదేవిధంగా భక్తుల మన్నలని పొందాలని చెప్పి నందిగామ ఏసీపీ గారికి, అదేవిధంగా